రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ మొబైల్లోకి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కంపల్సరీగా షేర్ చేయండి. మీ తోటి రైతు సోదరులందరికీ బెల్ అనేది కంపల్సరీగా నొక్కండి. ఈ వీడియో అనేది రైతు సోదరుల కోసమే చేస్తున్నాను. చాలామంది రైతు సోదరులు ఏంటంటే నాకు ఫోన్ చేసి ఒకటోసారి రెండోసారి ఎరువులు ఏమేసుకోవాలి మరియు ఒకటోసారి మందు ఏం కొట్టాలి రెండోసారి మందు ఏం కొట్టాలని చాలామంది ఫోన్ చేసి అడగడం అయితే జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో ఒకటోసారి ఎరువులు ఏమేసుకోవాలి రెండోసారి ఎరువులు ఏమేసుకోవాలి మరియు ఫస్ట్ స్ప్రేయింగ్ సెకండ్ స్ప్రేయింగ్ అనేది ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఇది మన ఫీల్డ్ అనమాట. యాక్చువల్గా ఇది నాటి దగ్గర 16 రోజులైంది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ సారి ఎరువులు ఏమి వేసుకోవాలనే దాని గురించి క్లియర్గా వివరిస్తాను. దమ్ములో వచ్చేసరికి మొదటగా 50 కేజీలు డిఏపి, దాంతోపాటు 30 కేజీలు యూరియా మరియు ఒక 10 కేజీలు వచ్చేసరికి ముడి జింక్ అనేది వేసుకోండి. ఆగర్దమ్ములు వేసుకోండి. ఆగర్దమ్ములు వేసుకున్న తర్వాత నాటేసుకోండి. నాటేసుకున్న తర్వాత ఏంటంటే అది మొదటి దఫా ఎరువు అనేది అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసరికి రెండో దఫా వచ్చేసరికి నాటిన 15వ రోజు అనమాట. అప్పుడు ఏంటంటే పిలక దశ. ఆ దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశలో వచ్చేసరికి ఒక 50 కేజీలు 20-20-0-13 మరియు ఒక 30 కేజీలు యూరియా, దాంతోపాటు వచ్చేసరికి కెల్డాన్ గుళికలు అనమాట, 4G గుళికలు. అవేంటంటే మోగు పురుగుకి ఆవు జుట్టు పురుగుకి బాగా పనిచేస్తాయి. అవి ఎకరానికి 10 కేజీలు వేసుకోండి. తర్వాత ఈ దుబ్బు బాగా చేయడానికి మనం వేసిన మందు అనేది బాగా మొక్క తీసుకోవడానికి వీటన్నిటికి ఏంటంటే ధనుక కంపెనీ మైకోర్ గుళికలు ఉంటాయి అన్నమాట. అది ఎకరానికి 4 కేజీలు వేసుకోండి. ఏమేంటి అంటే రెండోసారి మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను. 20-20-0-13 ఒక 50 కేజీలు, యూరియా ఒక 30 కేజీలు మరియు ధనుక కంపెనీ 4G గుళికలు వచ్చేసరికి ఒక 10 కేజీలు. తర్వాత మైకోర్ గుళికలు అనేవి ధనుక కంపెనీ మైకోర్ గుళికలు వచ్చేసరికి ఒక 4 కేజీలు. ఈ మొత్తం కలిపి ప్రధాన పొలంలో చల్లుకోండి. చల్లుకున్న తర్వాత ఏ కైలో నీళ్ళు ఆ కైలోనే ఉండాలి. ఎటు పోకూడదు అనమాట. ఎటు పోకూడదు. అప్పుడు 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉంటేనే ఆ మొక్కకు అనేది అవి బాగా పడతాయి అన్నమాట. ఈ విధంగా చేసుకున్నట్లయితే రెండోసారి దఫా మనం కరెక్ట్గా ఎరువులు వేసినట్లయితే తర్వాత వచ్చేసరికి మనం మొదటిసారి ఏ స్ప్రేయింగ్ చేసుకోవాలి రెండోసారి ఏ స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. మొదటిసారి వచ్చేసరికి నాటిన 10 రోజులకు వచ్చేసరికి ఎక్కడన్నా అగ్గి తెగులు కానీ లేదంటే జింక్ లోపం కానీ, జింక్ ఆల్రెడీ 10 కేజీలు చెప్పాను కదా, అది వేసినా కూడా ఎక్కడన్నా జింక్ లోపం ఎక్కడన్నా కనపడ్డా అగ్గి తెగులు కనపడ్డా జెడ్సీ ఉంటాయి ఇండోఫిలోల్ది జెడ్సీ ఉంటాయి అనేది ఎకరానికి ఒక 1/2 కేజీ కొట్టండి. దాంతోపాటు ఎక్కడన్నా సన్న పురుగు కనపడితే క్లోరిఫైర్ పాస్ 5EC ఉంటుంది అనమాట. అది ఎకరానికి వచ్చేసరికి ఒక 1/2 లీటర్ కొట్టండి. అది మొదటిసారి స్ప్రేయింగు. రెండోసారి వచ్చేసరికి ఇప్పుడు మనం రెండో దఫాలో కెల్డాను గుళికలు వేసాం చెప్పాను కదా, అది వేస్తున్నాం కాబట్టి ఇంక పురుగు మందు అవసరం లేదు. సో రెండోసారి వచ్చేసరికి క్రిస్టల్ కంపెనీ అజోస్ట్రిక్ ఉంటుందన్నమాట. అజోస్ట్రిక్ అనేది 1 లీటర్ నీటికి 2 ml వేసి కొట్టండి. దాంట్లో ఏంటంటే అజోస్ట్రోబిన్ ప్లస్ టొబకొనజోల్ ఉంటుందన్నమాట. ఈ స్ట్రోబిన్ గ్రూప్ అనేది అగ్గి తెగులకు బాగా పనిచేస్తుంది. ఈ జోల్ గ్రూప్ అనేది కుళ్ళి తెగులకు బాగా పనిచేస్తుంది. అప్పుడేంటంటే మొక్క అనేది అసలు నలగకుండా దుబ్బు బాగా చేస్తుంది మరియు పైరు అనేది నీట్గా ఉంటుంది. ఈ రెండోసారి ఎరువులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే దుబ్బు దశ కాబట్టి. సో రైతులు ఈ విధంగా పాటించినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు అనేది మీ ప్రధాన పొలాల్లో సాధిస్తారు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు రైతు సోదరులారా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.